గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. వివాహం ఆలస్యం అవుతుంటే నేను చెప్పినట్టుగా గనక మీ జాతకంలో ఆలస్య వివాహం రాసిందో లేదో అనేటువంటి విషయాన్ని మీరే ఏదన్నా కొద్దో గొప్పో జాతకం మీద మినిమం అవగాహన ఉంటే చాలు. మినిమం అవగాహన అంటే ఏంటండి? ఏం లేదండి. మీ జాతక చక్రాన్ని ఏదైతే ఉందో లగ్న చార్ట్ అంటారు. లగ్న చార్ట్ లేదంటే రాశి చార్ట్ అని అంటారు. ఈ లగ్న చార్ట్ లేదా రాశి చార్ట్ గనక మీరు ఆన్లైన్‌లో ఎక్కడికెళ్ళి టైప్ చేసినా గానీ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు చార్ట్ జనరేట్ అవుతుంది. ఆ చార్ట్‌లో D1 లేదంటే లగ్నం చార్ట్ అంటారండి. ఈ లగ్న చార్ట్‌ని తీసుకొని నేను చెప్పినట్టుగా గనక మీ జాతకంలో ఉన్నట్టయితే మీకు ఆలస్య వివాహం రాసింది అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆలస్య వివాహానికి చాలా కారణాలుంటాయండి. ఇది నేను చెప్పేది ఏంటి అంటే మరొక కారణం అన్నమాట. మీకు క్లియర్‌గా ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తూ మరీ చూపిస్తాను. కాకపోతే మీకేంటి అంటే మీ లగ్నం ఏంటి అన్నది మాత్రం మీకు తెలిసుంటే మంచిదండి. ఇప్పుడు క్లియర్‌గా ఇక్కడ పాయింట్ డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఏ లగ్నానికైనా సరే 2, 7, 11 స్థానాల్లో గనక ఏదైనా గ్రహాలు నీచ స్థితిని పొందినప్పుడు, ఏ లగ్నానికైనా 2, 7, 11 స్థానాల్లో వేరే గ్రహాలు ఏవైనా సరే నీచ స్థితిని పొందినప్పుడు అలాంటి జాతకం ఉన్న వాళ్ళకి ఆలస్య వివాహం ఖచ్చితంగా రాసి ఉంటుందండి. మరి ఏ లగ్నానికి ఎక్కడ నీచ స్థానము ఏంటి అనేటువంటి విషయాల్ని మీకు ఈరోజు నేను చాలా క్లియర్‌గా చూపిస్తబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్ తీసుకోండి. దీనికి మేష లగ్నం అని అంటారు. మేష లగ్నానికి 2వ స్థానంలో ఎలాంటి నీచ గ్రహాలు ఉండవు. మరి 7వ స్థానంలో చూడండి, ఒకవేళ మేష లగ్నం వారికి 7వ స్థానంలో రవి లేదా సూర్యుడు ఉంటే మాత్రం ఆలస్య వివాహమే అవుతుందండి. అలానే నెక్స్ట్ తీసుకోండి వృషభ లగ్నం. వృషభ లగ్నానికి 7లో చంద్రుడున్నా, 11లో బుధుడున్నా వీరికి చాలా వరకు ఆలస్య వివాహాలే ఉంటాయండి. ఇక మూడవది తీసుకుంటే మీకు మిథున లగ్నం. మిథున లగ్నానికి 2లో కుజుడున్నా, లేదు 11లో శని ఉన్నా కానీ ఆలస్య వివాహమే రాసింది. దాని తర్వాత చూసుకుంటే మీకు కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి 7లో గురువు ఉన్న వాళ్ళకి చాలా మందిలో ఆలస్య వివాహాలే అవుతుంటాయండి. ఇది అమ్మాయి, అబ్బాయి అనే కాదండి. ఎవరికైనా సరే ఆ జాతకులకి అలా ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి దాని తర్వాత చూసుకుంటే సింహలగ్నం. సింహలగ్నం వారికి 2లో శుక్రుడు ఉన్న వారికి చాలా మందికి ఆలస్య వివాహాలే అవుతూ ఉన్నాయి. తర్వాత వచ్చే వరకు కన్యాలగ్నం. కన్యాలగ్నం చూడండి మరీ దారుణం. 3 స్థానాలు నీచ స్థానాలు పొంది ఉన్నాయి. ఎక్కడంటే కన్యాలగ్నం వారికి 2లో సూర్యుడు ఉన్నా, 7లో బుధుడు ఉన్నా, 11లో కుజుడు ఉన్నా, లేదు ఈ 3 సేమ్ నేను చెప్పినటువంటి ప్లేసుల్లో ఉన్నా కానీ ఆలస్య వివాహానికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి దాని తర్వాత తీసుకుంటే తులాలగ్నం చూడండి. ఈ తులాలగ్నం వారికి చంద్రుడు 2లో ఉన్నప్పటికీ, 7లో శని ఉన్నప్పటికీ ఆలస్య వివాహమే ఉంటుంది. తర్వాత తులాలగ్నం తర్వాత వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం వారికి 11వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆలస్య వివాహం అవుతుంది. అలానే ధనుర్లగ్నము లేదా ధనస్సు లగ్నము. ఈ ధనుర్లగ్నం వారికి 2లో గురుడున్నా, 11లో సూర్యుడున్నా ఆలస్య వివాహమే అవుతుంది. మరి తర్వాత చూసుకుంటే మకర లగ్నం అండి. మకర లగ్నంలో 7లో కుజుడున్నా, 11లో చంద్రుడు ఉన్నా ఆలస్య వివాహమే జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేవరకు ఏంటి కుంభలగ్నం. ఈ కుంభలగ్నం 2లో గనక బుధుడు ఉన్నప్పుడు చాలా మందికి వివాహం ఆలస్యమే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక లగ్నం ఉందండి, అదేంటి మీనలగ్నం. మీనలగ్నం వారికి 2లో శని ఉన్నా, 7లో శుక్రుడు ఉన్నా, 11లో గురుడు ఉన్న ఆలస్య వివాహమే రాసి ఉంటుంది. ఇది ఆలస్య వివాహం అయ్యే వాళ్ళు మాత్రమే చూసుకోండి. ఆల్రెడీ ఇలా ఉంది, మీకు వివాహం త్వరగా అయింది అని అనుకుంటే అది మీ పూర్వజన్మలో ఎక్కడో మీరు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించండి. కానీ సర్వసాధారణంగా ఇది నేను బాగా అబ్జర్వ్ చేశానండి. నేను జాతకాలు, పెళ్లి జాతకాలు చాలా చెప్తూ ఉంటాను. కాబట్టి ఇదంతా కూడా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్‌తో నేను బాగా గమనించి, అందరి జాతకాలు గమనించి నేను కనిపెట్టినటువంటి విధానం. ఏ లగ్నానికైనా సరే 2, 7, 11 స్థానాల్లో నీచ గ్రహాలు ఉన్నప్పుడు వారికి చాలా మందిలో వివాహం చాలా వరకే ఆలస్యం అవుతూ ఉంటుంది. చాలా పెద్ద వయసు వచ్చే వరకు కూడా చాలా మందిలో వివాహం సెట్ అవ్వదు. మరి ఇలా ఉందండి. సేమ్ మీరు చెప్పినట్టుగానే ఉంది. మరి మాకు తొందరగా మ్యారేజ్ కావాలి అంటే ఏం చేయాలి ఏంటి అంటే, నేను ఒక చిన్న మంత్రం ఇస్తానండి. ఆ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు ఉదయం స్నానం చేసిన తర్వాత 27 సార్లు, వీలున్న వాళ్ళు 54 సార్లు చదువుకోండి. ఒకవేళ స్వయంగా ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలో వాళ్ళే చదువుకుంటే మంచిది. ఒకవేళ పిల్లలు ఈరోజు రేపు అందరూ చాలా బిజీగా ఉంటున్నారు, ఉద్యోగాల్లో ఉంటున్నారు, తర్వాత విదేశాల్లో ఉంటున్నారు. వారికి ఆ టైం అనేది సెట్ అవ్వట్లేదు. మరి టైం సెట్ అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే, వారి యొక్క తల్లిదండ్రులు కానీ, రక్త సంబంధీకులు ఎవరైనా కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, అక్కలు కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరైనా సరే
ఇంకొకరి వారి యొక్క తమ్ముడు గారి గురించి కానీ లేకపోతే వారి యొక్క చెల్లెల గారి గురించి కానీ మీరైనా సరే ఈ మంత్రాన్ని చదవచ్చు. వారికి పెళ్లి కావాలి, అందుకనే ఈ మంత్రం చదువుతున్నాను, తప్పనిసరిగా మా వాడికి లేదంటే సో మా వాళ్ళకి పెళ్ళి అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు దండం పెట్టుకొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని మీకు టైం ఉంటే 54 సార్లు చదువుకోండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత. ఒకవేళ వీరు లేని వాళ్ళు కనీసం 27 సార్లు చదువుకోండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏ గ్రహాలు అయితే నీచ స్థితిని పొందినాయో ఆ గ్రహాలు నీచ స్థితి నుండి బయటకు వచ్చి మరి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చి మీకు త్వరలో వివాహం జరగటానికి అవకాశం ఉంటుంది. అదేం మంత్రం అంటే ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్ర లాభంచ దేహిమే. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్ర లాభంచ దేహిమే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 లేదా 54 సార్లు చదువుకోవటం ద్వారా వివాహం తొందరగా కుదురుతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా చేయండి. మీ జాతకంలో నేను చెప్పినట్టుగా గనక నీచ స్థితిని పొందినటువంటి గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకి సంబంధించిన ఏవైనా దానాలు చేసుకున్నా మంచిదేనండి. దాంతోపాటుగా మీరు ఎన్ని దానం చేసినా కానీ ఈ మంత్రం కూడా చదువుకోండి, మంత్రము చదవండి, దానాలు చేయండి, ఇంకా మంచి ఫలితాలు వస్తాయండి. నమస్కారం.